నమస్కారం ప్రజలారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వార్తలు చూసుకుంటే, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో పండగ అండి ఈరోజు. ఎందుకంటే 7,000 రూపాయల పింఛన్ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందిస్తున్నాడండి. దేశ చరిత్రలో ఏ సీఎం ఇంతవరకు పింఛను పంచలేదండి. మొట్టమొదటిసారిగా శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పింఛను తన చేతుల మీదుగా 5:45 గంటలకి మంగళగిరిలోని ఒక చిన్న గ్రామానికి వెళ్ళి 5 గంటల 45 నిమిషాలకు పోయి పింఛను స్టార్ట్ చేశాడండి. ఇప్పటికే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈరోజే 100% పింఛను ఇచ్చేయాలని చెప్పి ప్రతి ఒక్క మహిళకు 4,000 రూపాయలు పింఛను 3,000 నుంచి 4,000 చేశాడు. 4,000 పింఛను 3 నెలలు బకాయిలు, ఏప్రిల్, మే, జూన్ 3,000, మొత్తం 7,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే చెప్పిన మాట చెప్తే ఎన్నిక తగ్గేవాడు కాదండి. అతనికి ప్రజలు తప్ప ఏ స్వార్థం లేని వ్యక్తి అండి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. 4,000 రూపాయలు పింఛన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటే 2,840 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పింఛనే 2,840. మీరు చూసుకోండి. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు 35 రూపాయలు పింఛన్ స్టార్ట్ చేశాడండి. తర్వాత అది 75 రూపాయలు చేశారు. తర్వాత 200 రూపాయలు చేశారు. తర్వాత 1000 రూపీస్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. 1000 నుంచి 2,000 రూపాయలకు పెంచారు. మన జగన్ గారు 2,000 నుంచి 3,000 పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడండి. 5 సంవత్సరాలలో చూసి అప్పుడంత వేసి ఎలకలకేసినట్టు 1,000 రూపాయలు పెంచాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం కాగానే 3,000 రూపాయలు పింఛన్ 4,000 చేస్తూ ఒకటే తడు 1,000 రూపాయలు పెంచాడండి. 4,000 రూపాయలు పింఛన్, 3 నెలలు బకాయిలు 3,000, మొత్తం 7,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో. ఏ దేశ చరిత్రలో తొలిసారిగా ఒక సీఎం పోయి పింఛన్ పంపిణీ చేసిన కార్యక్రమంలో పంపిణీ చేయలేదండి. కానీ చంద్రబాబు నాయుడు గారు తన చేతుల మీదుగా మంగళగిరి నియోజకవర్గంలో తన చేతుల మీదుగా పింఛను ఇచ్చాడండి. అదే చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం. ఎందుకంటే స్వార్థం లేని నాయకుడు అండి. ఇప్పుడుండే నాయకులలో చాలామందిని చూసాం, కానీ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు లేరండి. ప్రజల కోసం కష్టపడే వ్యక్తి. ప్రజలకు ఎప్పుడూ 15 గంటలు, 16 గంటలు, 18 గంటలు ప్రజల కోసమే పాటుపడతాడండి. ఒక నిమిషం ఖాళీగా ఉండడు. తన సొంతంగా ప్రాజెక్టులు కట్టుకున్నాం, పవర్ ప్లాంట్ కట్టుకున్నాం, సాక్షి పేపర్లు పెట్టుకున్నాం, న్యూస్ ఛానల్, అట్లాంటి కోరికలు లేని వ్యక్తి అండి. ప్రజల కోసమే బతుకుతున్నాడు ఉండండి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి అన్ని ఈ పింఛను తీసుకున్న ప్రతి ఒక్కరూ 65,130,000, 65,33,000 పింఛన్లు ఉండాలి. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి. ఎందుకంటే 100 సంవత్సరాలు పైబడి బతకాలని, నెక్స్ట్ మళ్ళీ సీఎం అవ్వాలని మీ ఆశీర్వాదంతో చంద్రబాబు గారిని దీవిస్తే రెట్టింపు ఉత్సాహంతో ఒక యువకుడు లెక్క పరిగెత్తాడండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అందరూ ఆదరించండి. నెక్స్ట్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా నెక్స్ట్ అదేనండి. బస్సు ప్రయాణం కూడా ప్రణాళికలు నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరికి మేలు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. చంద్రబాబు నాయుడు గారి పింఛను ఈరోజు 7,000 రూపాయలు తన చేతుల మీదుగా చేశాడండి. చూద్దాం కొన్ని పేపర్లు. ఏపీలో నేడు పింఛన్ల పండగ. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లు పంపిణీలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక పెన్షన్లదారులకు 4,000 ఇవ్వనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్ 4,000తో పాటు గత 3 నెలల 3,000 బకాయిలు కలిపి ఒకేసారి 7,000 ఇవ్వనున్నారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు ఇండ్ల వద్దనే పంపిణీ చేయనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వయంగా లబ్ధిదారులకు ఇండ్లకు వెళ్ళి పింఛను అందించుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయం ఉద్యోగుల లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయనున్నారు. మొత్తము 1,20,097 మంది
గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలతో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి రోజే చాలా వరకు పెన్షన్లు పంపిణీ చేసేలా ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మర్తికారులు, కళాకారులు, డోవు కళాకారులు, ట్రాన్స్జెండర్లు వంటి వారికి ఇంకపై ప్రతి నెల 4,000 పెన్షన్ ఇవ్వనున్నారు. దివ్యాంగులకు 3,000 నుంచి ఒకేసారి 6,000కు పెంచారు. తీవ్ర అనారోగ్యంతో ఉండి వారికి 5,000 నుంచి 15,000కు పెంచారు. ఈ భాగంలో పెన్షన్ పొందిన వారు 27,178 మంది ఉన్నారు. పింఛన్ల పెంపుకు ప్రభుత్వంపై నెలకు 819 కోట్ల అదనపు భారం పడనున్నది. చూడండి చంద్రబాబు నాయుడు గారి యొక్క గుణం. వికలాంగులకు కూడా 6,000 రూపాయలు పెంచారు. ఏ రాష్ట్రంలో ఇట్లా పింఛన్ లేదు. మన దేశంలో ఏ రాష్ట్రమన్నా చూడండి, 4,000 రూపాయలు ఇచ్చే రాష్ట్రం మన ఆంధ్రప్రదేశే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట చాలా పద్ధతిగా పాటిస్తారండి. అట్లే పవన్ కళ్యాణ్ గారు కూడా, డిప్యూటీ సీఎం గారు కూడా ఈరోజు పిఠాపురంలో పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, మినిస్టర్లు అందరూ కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు ఇచ్చే దృష్టిలో దూసుకుపోతున్నారండి. అదే చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం. అమ్మకాసం ఓ ముక్క ప్రధాని నూతన కార్యక్రమం ఏక్ పేడ్ మాకే నామ్. మూడోసారి గద్దెనెక్కాక తొలి మాకీ బాత్లో మోడీ ప్రకటన. 2016లో మోడీ, చంద్రబాబు కాఫీ తాగుతున్న ఫోటో. ఆదివారం ప్రధాని ఈ ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేశారు. అరకు కాఫీ ఫిదా. చూడండి, అరకు కాఫీ అద్భుతమని ప్రధాని మోడీ ప్రశ్నించాడు. 2016లో ఏపీ సీఎంతో కలిసి ఆ కాఫీ రుచి చూసినా అన్నాడు. ఆదివారం మాకీ బాత్లో అరకు కాఫీ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించాడు. చూడండి, అట్లా ఉంటుంది. మన మోడీ గారు కూడా ఒక మంచిగా సహకారం అందిస్తాడండి ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే డెవలప్మెంట్ చేయకపోతే ఈసారి ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. శ్రీవారి దర్శనాలలో వైసీపీ నేతల రికార్డు బ్రేక్. నేటి మంత్రులు, ఎమ్మెల్యేలు లీలలు. భారీగా సిఫారసు లేఖలు. మంది మార్గాలతో రాక. దర్జాగా స్వామి దర్శనం. సాధారణ భక్తులు పడిగాల్పులు. చూడండి, అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా నాశనం చేశాడు. ఆయనకి ఏం తెలుస్తుందండి దేవస్థానం యొక్క హిందువుల మనోభావాలు. చాలా దెబ్బతీశాడండి మన జగన్ గారు. ఎందుకంటే దేవస్థానాన్ని మంచిగా చూసుకోవాలి, వాళ్ళు ఇష్ట ప్రకారం చేసేసారు 5 సంవత్సరాల్లో. మండి మార్గాలతో తిరుమలలో గత ప్రభుత్వంలో సామాన్య భక్తులు ఇబ్బందులు కల్పించేలా రోజుకు 10ల సంఖ్యలో విఐపి బ్రేక్ దర్శనాలు పొందారు. మంత్రులు అక్రమార్కులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నాయి. వైసీపీ మంత్రులు తమ సిఫారసు లేఖతో భారీగా విఐపి బ్రేక్ దర్శనాలు పొందిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చాయి. దర్శనానికి సామాన్య భక్తులు 30 నుంచి 48 గంటలు క్యూలో పడిగాల్ప పడుతూ ఉంటే వీరు మాత్రం ఇష్టానుసారంగా విఐపి బ్రేక్ దర్శనాలు పొంది వీళ్ళను ఇబ్బంది గురి చేశారు. చూడండి ఎట్లా చేశారు విఐపి వాళ్ళు. టికెట్లు చాలా చేశారండి. కాబట్టి ఈ దేవస్థానాన్ని ఎవరు చేసినా కూడా అభివృద్ధి మంచిగా చేయాలి. కానీ వైసీపీ వాళ్ళ లెక్క తిరుమల తిరుపతిలో మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలే పేద ప్రజల దర్శనంకు నిలబెట్టేసి విఐపి దర్శనాలు ఎక్కువ చేశారంట ఈ 5 సంవత్సరాల్లో. కానీ అలాంటి చేయకుండా మంచిగా ఉండాలని, ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ కావాలని, తెలుగు రాష్ట్రాలు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మంచి ఉన్నతస్థానానికి ఎదగాలని, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలని నేను కోరుకునేది అంతేనండి. ఎవరికి ఏం స్వార్థాలు ఏముంటాయో చెప్పండి. మన పిల్లలు బాగుండాలి. మన పిల్లలు చదువుకున్న వాళ్ళు హైదరాబాద్లో అయినా తెలంగాణ అమరావతిలో అయినా ఉద్యోగం వస్తే తెలుగు రాష్ట్రంలో మన ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఈ పక్కకు తెలుగు పిల్లలు ఎక్కడున్నా తెలుగే కాబట్టి బతుకుతారు. మన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అవ్వాలనేదే కోరుకుంటారు. అట్లే చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి. ఎందుకంటే నిండు 100 ఏళ్లతో దేవుడు చల్లగా చూడాలని, ఇంకోసారితో కూడా సీఎం అవ్వాలని కోరుకుంటున్నా అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.